హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అనితాజ్ డైరీ. ఈ వీడియోలో వచ్చేసరికి నేను కారపొడి ఎలా చేసుకోవాలనేది ఇంట్లోనే చూపించబోతున్నాను అనమాట. సో ఇది వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని కారపొడి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. అండ్ అలాగే ఇడ్లీలోకి, దోశలోకి ఇలా కూడా మనం టిఫిన్స్లోకి కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ రెసిపీ ఎలా చేయాలనేది చూసేద్దాం. ఫస్ట్ అయితే ఒక ప్యాన్ పెట్టుకుందాం స్టవ్ మీద. దానిలో కొంచెం ఆయిల్ వేసుకుందాం, ఎందుకంటే ఎండుమిరపకాయలు అనేది మనం ఫ్రై చేసుకోవాలి. సో ఆయిల్ హీట్ ఎక్కాక ఒక 10 నుంచి 12 ఎండుమిరపకాయలు అనేది అందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. సిమ్లో పెట్టి చేసుకోవాలి. ఇది అంతా కూడా మనం సిమ్లో పెట్టి ఎండుమిరపకాయలు అనేది ఇలాగా ఫ్రై చేసుకుంటూ ఉండాలన్నమాట లైట్గా. ఇప్పుడు మనం ఈ ఎండుమిరపకాయలు అన్నీ ఫ్రై అయ్యాయి కదా, సో దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం అనమాట. తీసేసుకొని ఇదే ఆయిల్లో 1 స్పూన్ శనగపప్పు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట మనం. సిమ్లోనే పెట్టి మనము ఇలా పప్పు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అవుతున్నప్పుడు మనం దీంట్లోకి 1 స్పూన్ ఆఫ్ మినపప్పు కూడా యాడ్ చేసుకోవాలి. దీన్ని కూడా కొంచెం మంచిగా ఫ్రై చేసుకుంటూ ఉండాలన్నమాట. సో ఇవి రెండు ఇలాగా ఫ్రై అవుతూ చేసుకుంటూ ఉండాలి. ఇలా మనకి ఫ్రై అవుతూ ఉన్నప్పుడు వన్ స్పూన్ ధనియాలు యాడ్ చేసుకోవాలి. అన్నీ కూడా 1 స్పూన్ సేమ్ స్పూన్తో నేను యాడ్ చేసుకుంటున్నాను. ఇది కూడా మంచిగా ఫ్రై అవుతున్నప్పుడు దీంట్లోకి మనం 1 స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి. దీన్ని కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇప్పుడు దీంట్లోకి మనం కరివేపాకు అనేది యాడ్ చేసుకుందాం. అంటే ఒక 2-3 టేబుల్ స్పూన్స్ అయితే సరిపోతుంది, అంటే కొంచెము కరివేపాకు. ఇప్పుడు ఈ కరివేపాకు వేసిన తర్వాత కూడా కొంచెం మనం ఫ్రై చేసుకోవాలి. అంటే కరివేపాకులో ఉన్న వాటర్ అనేది పోవాలి. కరివేపాకు పట్టుకుంటే విరుగుతున్నట్టుగా ఉండాలన్నమాట. సో అలాగా డ్రై అయ్యేలాగా మనం ఫ్రై చేసుకోవాలి కరివేపాకుని మంచిగా. ఇందులోకి మనం కొంచెం పసుపు అనేది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పసుపు వేసుకున్న తర్వాత కూడా మొత్తం అంతా కూడా కలిసేలాగా కలుపుకోవాలి. అండ్ పచ్చివాసన పోవాలి కదా పసుపు కూడా, సో అలా కలుపుకోవాలన్నమాట మనం. ఇప్పుడు ఇందులో చిన్న సైజు చిన్న చింతపండు వేసుకోవాలి. కొద్దిగా వేసుకోవాలన్నమాట, చాలా కొద్దిగా వేసుకొని దాన్ని కూడా కొంచెం మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ ఫ్రై అయిపోయినాయి కదా, సో దీన్ని పక్కకు దించి చల్లార్చుకోవాలన్నమాట. ఒక మిక్సీ జారీలో ఫస్ట్ ఫ్రై చేసుకున్న ఎండుమిరపకాయలు మొత్తం కూడా వేసుకొని, ఆ తర్వాత ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న పప్పులు ఇంకా అలాగే కరివేపాకు ఇదంతా కూడా అందులో వేసుకొని కొంచెం ఉప్పు యాడ్ చేసుకోవాలి. అంటే మన రుచికి తగినంత ఉప్పు యాడ్ చేసుకోవాలి. అండ్ అలాగే ఒక 5 వెల్లుల్లి కూడా మనం ఇందులో యాడ్ చేసుకుంటున్నాం, వెల్లుల్లి రెబ్బలు. ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసుకోవాలన్నమాట, పొడిలాగా చేసుకోవాలి, కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి దీన్ని. సో దీన్ని ఇప్పుడు మనం ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకొని 2 నుంచి 3 మంత్స్ వరకు యూస్ చేసుకోవచ్చు. ఎలాగా పాడవదు, చాలా బాగా ఉంటుంది. ఇది మనం టిఫిన్స్లో సర్వ్ చేసుకోవచ్చు, రైస్లో సర్వ్ చేసుకోవచ్చు, ఎలా అయినా కూడా మనం యూస్ చేసుకోవచ్చు అనమాట. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం కీప్ డూ లైక్, షేర్ అండ్